తెలుగు పాటకు పట్టం కట్టిన బాలు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రవీంద్ర భారతిలో విగ్రహావిష్కరణ. హాజరైన మాజీ గవర్నర్ దత్తాత్రేయ, మంత్రి శ్రీధర్ బాబు. ఇక మీ మీ సావు మీరే రాసుకున్నట్లు లెక్క దీని ప్రకారం. ఇంత టీవీగా ఉన్న రవీంద్ర భారతిలో మీరు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టారు కదా. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన, తెలంగాణ శ్వాసగా బతికిన ఎంతోమంది గూడ అంజన్న లాంటి వాళ్ళు, లేకపోతే కేశవరావు జాదవ్ లాంటి వాళ్ళు. కేశవరావు జాదవ్ గారు తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్రం కోసం ఆయన మొత్తం జీవితాన్ని త్యాగం చేసిండు. ఇంతవరకు తెలంగాణలో ఆయన ఒక్క విగ్రహం లేదు. చాలామంది అడుగుతున్నారు కదా, బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెడితే మీకేంటి ఇబ్బంది అని. పాడవయ్యా గీ పాట పాడు, జయ జయ హే తెలంగాణ పాట పాడు అని పోతే, నేను సమైక్యవాదిని, ఇట్లాంటి పాటలు నేను ఎట్లా వాడతా, ఈ లైన్ మార్చురు అని అడట. నేను అంటున్న తెలంగాణ పాట పాడనందుకే కాదు, అసలు ఈయన విగ్రహం దేనికి? కేశవరావు జాదవ్ లాంటి విగ్రహాలు మరి ఎందుకు పెట్టరు ఇక్కడ తెలంగాణలో? చెప్పండి ఒకసారి. ఇది అడగకూడదా? మీరు అంటున్నారు ఆయనది ఎందుకు పెట్టరు, ఇది ఎందుకు పెట్టరు? తెలంగాణ రాష్ట్రం ఇష్టం లేని బాలసుబ్రహ్మణ్యం విగ్రహం కావాలన్నా, తెలంగాణ కోసం కొట్లాడిన కేశవరావు జాదవ్ లాంటి వాళ్ళ విగ్రహాలు, గూడ అంజన్న లాంటి విగ్రహాలు, వీళ్ళ విగ్రహాలు కావాలా? నా వెనకాల ఉన్న ఆయన ముచ్చర్ల సత్యనారాయణ 1950s నుంచి ఆయన పోరాడుతున్నాడు తెలంగాణ సోయితో. ఎంతో గొప్ప సాహిత్యాన్ని ఆయన ముందుకు తీసుకురావడం జరిగింది. మరి అట్లాంటి వాళ్ళ విగ్రహాలు పెట్టాలనా? ఇప్పుడు ఆయనకు కూడా విగ్రహం లేదు కదా, ప్రభుత్వం ఎక్కడ అఫీషియల్గా పెట్టిందా? లేదు కదా. గద్దర్ విగ్రహం పెట్టారా ప్రభుత్వం అఫీషియల్గా? రేవంత్ రెడ్డి పోయి నేను ఓపెన్ చేసిండా? బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఎందుకు? వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, ఇగో ఈ రామచంద్రరావు, వీళ్ళంతా ఒకటే బ్యాచ్. ఇది రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ ఆలోచన కంటే, ఆయనకి తెలంగాణ ఆలోచన కంటే బీజేపీ ఆలోచన ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తున్నది నాకు దీని ప్రకారం చూస్తే. ఒకవైపున గొడవ జరుగుతున్నది, విగ్రహం పెట్టొద్దు అని గొడవ జరుగుతున్నా కూడా మీరు ముందుకు వెళ్ళారు అని అంటే ఎంత దుర్మార్గులో మీరు, ఎంత భయంకరమైన ఆలోచనతో ఉన్నారో అర్థమవుతున్నది. శ్రీధర్ బాబు మీరెందుకు పోవాలి ఆ త్వరలకి, ఆ పెంటలకి మీరెందుకు పోయినారు? ఉన్న మంత్రుల్లో ఎంతో కొంత తెలివి ఉండి, కొంత ఏదో ఉన్న మంత్రిగా మీరు కనబడుతున్నారు కదా అందరికీ. ఈ వెంకయ్య నాయుడే కదా ఇన్ని రోజులు తెలంగాణ రాకుండా ఇది చేసింది మొత్తం. అసలు బీజేపీ నాశనం కావడానికి తెలుగు రాష్ట్రాల్లో వెంకయ్య నాయుడే కారణం. ఇక ఇట్లాంటి కార్యక్రమాలకి బీజేపీ మీరు అటెండ్ అయ్యి ఇక మీరు తెలంగాణలో పైకి వస్తారు మీరు. ఇక ఎంత దుర్మార్గం అండి ఇది. పెట్టుకోండి, ఇప్పుడు ఆయన విగ్రహం తీసుకుపోయి ఫిలిం ఛాంబర్లో పెట్టుకోండి, సినిమా వాళ్ళ దాంట్లో. సినిమా పాటలు పాడిండు కదా ఆయన. ప్రజల కోసం పాటలు పాడిన వాళ్ళ విగ్రహాలు పెడతామా, మనం సినిమా పాటలు పాడిన విగ్రహం పెడతామా? మళ్ళీ అది రవీంద్ర భారతి కల్చర్ని, ఈ ప్రాంత ప్రజల కల్చర్ని ఎలివేట్ చేసేటువంటి, ఒక సాహిత్యాన్ని, కల్చర్ని ఎలివేట్ చేసేటువంటి, సాంస్కృతిక వారసత్వాన్ని ముందుకు తీసుకొచ్చేటువంటి ఒక వేదిక అది రవీంద్ర భారతి అన్నది. అట్లాంటి వేదిక మీద బాలసుబ్రహ్మణ్యం విగ్రహం. ఆంధ్రప్రదేశ్లో ఆయన విగ్రహం ఉందా? ఎంత పెద్ద విగ్రహం ఉంది? ఎవరు పెట్టారు అక్కడ? పోయే కాలం దగ్గరికి వస్తే ఎవడేం చేయలేడు రేవంత్ రెడ్డిగా మిమ్మల్ని. మీరు మారరిగా, మీరు మారరిగా. నెక్స్ట్ మిగతా వార్తల్లో ఇప్పుడు బీఆర్ఎస్ ఎందుకు మాట్లాడతలేదు? పొద్దున్న లేస్తే తెలంగాణ అంటారు కదా మీరు. బాలసుబ్రహ్మణ్యం విగ్రహం మీద మీ అభిప్రాయం ఏంది? కేటీఆర్ చెప్పవు? ఏడా ఆంధ్ర వాళ్ళ ఓట్లు పోతాయని భయం అవుతుందా? చెప్పండి. అక్కడున్న సామాన్య ప్రజలు కూడా దీన్ని గొప్పగా తీసుకుని, అవునయ్యా వాళ్ళకి ఇష్టం లేనప్పుడు ఎందుకు పెట్టాలని అంటున్నారు చాలామంది. బీఆర్ఎస్ ఎందుకు మాట్లాడు? తెలంగాణ శ్వాస ఆశ మీకు కదా, మీకు మొత్తం అదే కదా. మీరు ఇట్లా మునిగి తేలుతారు కదా మీరు అందులో. మరి తెలంగాణ సెంటిమెంట్ని రాజకీయాల కోసం వాడే మీరు ఈ అంశంలో జెన్యూన్, ఈ విషయంలో మీ స్టాండ్ ఏంది? కేటీఆర్ ఎందుకు మాట్లాడు? వర్కింగ్ ప్రెసిడెంట్. అసలు విగ్రహాలే వద్దు, వాళ్ళ గురించి క్లాస్ బుక్స్లో నేర్పాలి. ఆ మనీ యూజ్ ఫర్ హెల్పింగ్ ఫర్ పూర్ పీపుల్. ఇది కూడా రైట్ పాయింటే. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక వేసుకుంటున్న షర్టు 60 నుంచి 80 వేలు ఉన్నది. షూజు 1,00,000 నుంచి 1,50,000 ఉన్నది.
మన ట్యాక్స్ మనీ జల్సా చేస్తుండే ఆయన ఏమన్నా చేసుకొని ఆయన ఏమన్నా 60,000 కాకపోతే 1,20,000 వేసుకోమని ఎవడొద్దన్నాడు. కానీ ప్రజలకు ఏం చేస్తుండో చెప్పమని అడుగుతున్నాం. రజాకార్లపైన పోరాడిన బద్దం ఎల్లారెడ్డి విగ్రహాన్ని పెట్టాలి. ఓహో, అట్లా మనం మాట్లాడుకుంటూ పోతే ఎంతోమంది వీరులు ఉన్నారు తెలంగాణలో. వాళ్ళ విగ్రహాలు లేవు ఇంతవరకు.